చదువు కోసం అందరూ యూకేకి అమెరికాకి పరిగెడుతున్నా కానీ చదువు అయిపోయాక రిటైర్మెంట్ కి మాత్రం మన ఎన్ఆర్ఐస్ అందరూ ఇండియాకి రావాలనుకుంటున్నారు. దానికి గల కారణాలు చూద్దాము. చాలా మంది ఎంత సంపాదించినా ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోనే చేస్తున్నారు. సో దానివల్ల మన ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. సో అవన్నీ చూసుకోవడానికి కొంతమంది వస్తుంటే, ఇంకొంతమంది ఏమో ఇండియా మీద ప్రేమతో, వాళ్ళకి చిన్నప్పుడు మన ఇండియాతో ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాల కోసం ఇంకొంతమంది వస్తున్నారు. ఇంకొంతమంది అయితే వయసు అయిపోయాక మెడికల్ రీజన్ మీద కొంతమంది వస్తున్నారు. సో యుఎస్ లో ఎమర్జెన్సీ రూమ్ కోసం 145 రోజులు వెయిట్ చేయాలట. అదే యూకే లో అయితే 18 నుంచి 30 రోజులు వెయిట్ చేయాలట. అదే మన ఇండియాలో అయితే జస్ట్ 15 నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. కొన్ని కంపెనీస్ అయితే యుఎస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళని ఇండియాలో వర్క్ చేస్తున్నామంటే పర్మిషన్ ఇస్తాయన్నమాట. అదే జీతంతో ఇండియాలో కూడా వర్క్ చేసుకోవచ్చని. సో అలా కొంతమంది ఇండియాలో ఉంటున్నారు. సో అలా 50s లో ఉన్న వాళ్ళు, 60s లో ఉన్న వాళ్ళు అలా యుఎస్ కంపెనీస్ కి వర్క్ చేస్తూ ఇండియాలోనే ఉంటున్నారు. సో మీరు కూడా అమెరికా వెళ్ళాలని చూస్తుంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి. ఒకసారి మాట్లాడితే మా కౌన్సిలర్స్ మాటల్లో వాళ్ళ అనుభవం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రీ కౌన్సిలింగ్ కాబట్టి ఒకసారి మాట్లాడి